యామిని గారు, ప్రతిపక్ష నేతలను లొంగ తీసుకోవడానికే కేసులు పెడుతున్నారా అనేది వైసీపీ వర్షన్. వారేమి తప్పు చేయకపోతే ఎన్ని కేసులు పెట్టినా లొంగరు కదండి. సింపుల్ లాజిక్ అది. ఒక వ్యక్తి మేమేమి లొంగ తీసుకోవడానికి కేసులు పెట్టక్కర్లేదు. ఈ రోజున నేను మా పార్టీ మీటింగ్లో మా పార్టీలో చేరికలు చూస్తుంటే కూడా అర్థమవుతుంది. వైసీపీలో పనిచేసినటువంటి మండల, జిల్లా, ఈవెన్ రాష్ట్ర స్థాయి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే ఇప్పుడు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకుల పైన ఉన్నటువంటి నమ్మకం వారికి పోయింది. ఈ విధంగా మేమేదో మా నాయకుడు వస్తే రాష్ట్రాన్ని బాగు చేస్తాడని అనుకుంటే ఇంతలాగా మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేది వాళ్ళు కూడా తట్టుకోలేకపోతున్నారు. సో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా వాళ్ళు చూసుకోవాలి. సెకండ్ థింగ్, మేము ఎవరిని లొంగ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మాకు బోల్డ్ అంతమంది మెజారిటీకి మించి ప్రజాప్రతినిధులు ఉన్నారు. సో ఇటువంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం మా కూటమి ప్రభుత్వానికి అయితే ఖచ్చితంగా లేదు. ఇంకా వీళ్ళు ఇప్పుడు ప్రజల సానుభూతి ఇంకా ఏదో విధంగా మాయ చేసి పొందాలి అని చెప్పని భావిస్తున్నటువంటి ప్రతిపక్ష నేతలు ఇలాంటివన్నైనా చెప్తూ ఉంటారు. తమకు ప్రతిపక్ష హోదా కావాలని జగన్ అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఇవ్వడానికున్న ఇబ్బందులు ఏంటి? ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ప్రకారం ఆయనకి ఆ సంఖ్య రాలేదు. కానీ ఇప్పుడు ఆయన ఎలాగైనా సరే ప్రతిపక్ష నేతలాగా ఉండాలి, నాకు అధికారం కావాలి, దాని నుంచి వచ్చేటటువంటి అన్ని కావాలి అని చెప్పని అనుకుని ఆయన కోర్టులో కూడా వెళ్ళడం జరిగింది. నిజంగా ప్రజలకి సేవ చేయాలని అంటే ప్రతిపక్ష నేతలాగా లేకపోతే కనుక ఆయన చేయలేరా, ఆయన పార్టీ నాయకులు? కాబట్టి ఇది అందులోనూ కోర్టు పర్వ్యూలో ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడడానికి అయితే సమంజసం కాదు. కాకపోతే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని అందరూ గౌరవిస్తే బాగుంటుంది. రైట్. రాష్ట్రంలో పెన్షన్ల పెంపు తప్ప వేరే సూపర్ 6 పథకాన్ని అమలు చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు అది ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంకా అన్ని అమలు చేయట్లేదు? మొదటి రోజే డిఎస్సికి జాబ్ నోటిఫికేషన్కి ఇచ్చారు, పెన్షన్స్ని పెంచారు. అలాగే ఆర్టీసీకి సంబంధించి కూడా పక్క రాష్ట్రాలు ఎక్కడైతే సక్సెస్ఫుల్గా అమలవుతున్నాయో ఆ రాష్ట్రాల్లో చూడండి అని చెప్పని కమిటీని కూడా వేయడం జరిగింది. అలాగే జస్ట్ మరి ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సహజంగా ప్రతిపక్షాలు కానీ ఇతర పక్షాలు ఒక 6 నెలలైన టైం ఇస్తాయి అన్ని కుదురుకోవాలని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలించిన 5 సంవత్సరాలేమో నిద్రపోయి ఇప్పుడేమో 5 గంటల్లోనే అన్నీ అయిపోవాలి అని చెప్పనంటే అలా జరగవు కదా. అలా జరిగే పని అయితే ఆయన ఏం చేశాడు? మరి 5 సంవత్సరాల డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వము అన్ని లక్షల కోట్లు ఇచ్చినా కూడా అవి చాలదన్నట్టు ఇంకా లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళాడు తప్పితే ఈ రోజున మళ్ళీ ఇంత ప్రభుత్వం ఏమీ చెయ్యట్లేదు అని చెప్పని అనుకోవడము అది చాలా ఏమంటారు, అంత సమంజసం కాదు. అన్న క్యాంటీన్లు అన్నారు, అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాము, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాము, మిగతావన్నీ కూడా జరుగుతున్నాయి. అన్ని శాఖలు కూడా ఇప్పుడిప్పుడే ఇంకా మంత్రులు వచ్చారు, శాఖలు కూడా మళ్ళీ ఒక సక్రమంగా పనిచేయడం మొదలుపెట్టాయి. కాబట్టి ఈవెన్చువల్లీ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. ఏదైతే ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేరుతుంది. ఎప్పటి నుంచి అనేది ప్రజల ప్రశ్న. అదే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంటే ఇది మన ఇంట్లో మనం ఒక ఇల్లు కొత్తగా మారితేనే ఇల్లు సర్దుకోవడానికే వారం 10 రోజులు పైన పడుతుంది. అలాంటిది ఒక ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అంత సర్దుబాటు అవ్వడానికి సరిగ్గా మళ్ళీ పాత ప్రభుత్వం చేసినటువంటిది ఏదైతే ఉందో తెలుసుకొని దానికి మళ్ళీ ప్రణాళికలు రచించుకొని వాటన్నిటిని గాడిన పెట్టాలంటే కొద్ది టైం పడుతుంది. ముందు ఫాస్ట్గా అయిపోయేవన్నీ జరుగుతూనే ఉన్నాయి. 100 days అని చెప్పని టార్గెట్ కూడా పెట్టుకున్నారు. 100 days లోపల చేయగలిగినవన్నీ చేస్తారు. తర్వాత కూడా ఒక ఫేజ్ వైజ్ మేనర్ వైజ్గా వెళ్తున్నాం అనమాట. అంటే ఒక ఫేజ్డ్ మేనర్లో ఇచ్చినటువంటి హామీలు కానీ అసలు ఇవ్వనటువంటివి కూడా ప్రజలకు ఏమి కావాలో అది చేయడం కోసమే మా ప్రభుత్వం ఉంది కాబట్టి అన్నీ కూడా దే విల్ ఫాల్ ఇన్ ప్లేస్.